నమస్కారము. ఈరోజు వీడియోలో మనం విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి కొన్ని పుణ్యక్షేత్రాల గురించి తెలుసుకుందాము. చల్లని తల్లి పైడి తల్లమ్మ. సుప్రసిద్ధమైన గ్రామదేవత పండుగలలో విజయనగరం పైడి తల్లి అమ్మవారు జాతర ఒకటి. విజయనగర రాజుల ఆడపడుచు పైడి తల్లి. పైడి తల్లిని కోరికలు తీర్చే తల్లిగా, ఆరోగ్య ప్రదాయినిగా భక్తులు కొలుస్తారు. విజయదశమి అనగా దసరా తర్వాత వచ్చే మంగళవారం అమ్మవారి సిరిమానోత్సవాన్ని నిర్వహిస్తారు. పుణ్యగిరి శివక్షేత్రం. శృంగవరపు కోట పట్టణానికి 2 కిలోమీటర్ల దూరంలో పుణ్యగిరి శివక్షేత్రం ఉంది. మార్గంలో మొదట ధారగంగమ్మ లోయ, జలపాతాలు కనిపిస్తాయి. ఈ లోయలో ఉన్న అమ్మవారిని గిరిజన దేవతగా పూజిస్తారు. తరువాత కోటిలింగాల రేవులో ఉన్న శివలింగాల మీద పైనుంచి నీటి బిందువులు పడుతూ ఉంటాయి. కొండపైకి చేరుకున్న తర్వాత పుట్టధార వస్తుంది. ఈ ధార నుంచి వచ్చే నీరు గర్భగుడిలో శివలింగాన్ని తాకుతూ ప్రవహిస్తుంది. ఇక్కడ తలస్నానం చేస్తే పాపాలు పోతాయని భక్తుల నమ్మకం. కొండల మధ్య శ్రీ ఉమాకోటిలింగేశ్వర స్వామి ఆలయం అత్యంత మనోహరంగా ఉంటుంది. విజయనగరం నుంచి ధర్మవరం మార్గంలో 30 కిలోమీటర్లు, తాటిపూడి, జామి మార్గాలలో 35 కిలోమీటర్ల దూరంలో శృంగవరపు కోట ఉంది. బొబ్బిలి వేణుగోపాలుడు. బొబ్బిలి రాజవంశీకుల కులదైవం శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం బొబ్బిలి కోట సమీపంలో ఉంది. పురాతనమైన ఈ ఆలయంలో రుక్మిణి సత్యభామ సమేతుడుగా వేణుగోపాలుడు దర్శనమిస్తాడు. ప్రతి సంవత్సరం స్వామి వసంతోత్సవాలు ఇక్కడ ఘనంగా నిర్వహింపబడతాయి. విజయనగరం జిల్లా కేంద్రానికి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో బొబ్బిలి ఉంది. రామతీర్థం. జిల్లాలో సుప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం నెల్లిమర్ల మండలంలోని రామతీర్థం. ఇక్కడ వెలిసిన రామ దేవాలయం శ్రీరామచంద్రుని అరణ్యవాస కాలం నాటిదని చెబుతారు. ఈ పరిసరాలలో ఆకర్షణీయమైన కొండ కోనలు కూడా ఉన్నాయి. పర్యాటకులు శ్రీరాముడిని దర్శించి ప్రకృతి అందాలను వీక్షించి ఆనందాన్ని పొందుతూ ఉంటారు. నెల్లిమర్ల మండలం కేంద్రం నుంచి 5 కిలోమీటర్ల దూరంలో రామతీర్థం ఉంది. విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి చీపురుపల్లి రోడ్డులో దాదాపు 11 కిలోమీటర్ల దూరంలో నెల్లిమర్ల ఉంది. తోటపల్లి శ్రీ వెంకటేశ్వరుడు. 2వ తిరుపతిగా పేరు పొందిన ఆధ్యాత్మిక స్థలం తోటపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు పక్కనే ప్రవహిస్తున్న నాగావళి నదిలో స్నానాలు ఆచరించి స్వామిని దర్శించుకుంటారు. సమీపంలో ఉన్న తోటపల్లి జలాశయాన్ని వీక్షించి ఆహ్లాదాన్ని పొందుతూ ఉంటారు. తోటపల్లిని ఆధ్యాత్మిక కేంద్రముగా 2 కోట్లతో పర్యాటక శాఖ అభివృద్ధి చేసింది. రామనారాయణం. విజయనగరం జిల్లా కేంద్రానికి 5 కిలోమీటర్ల దూరంలో రామనారాయణం ఉంది. పైనుంచి చూస్తే విల్లు ఆకారంలో కనిపించే ఈ ఆలయంలో శ్రీరామ కథను వివరించే చిత్రాలు, 60 అడుగుల ఆంజనేయ విగ్రహం ప్రత్యేక ఆకర్షణలు. ఇదండి ఈరోజు వీడియోలో మనం విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రాల గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదములు.